హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు చూడండి, మేము ఈపీ ఛాలెంజ్ అనమాట. ఇది ఈపీ, దీనిలో ఆనియన్స్, కొత్తిమీర, ఉల్లిగడ్డ చెప్పిన కదా ఆనియన్స్, అవి మళ్ళీ కొంచెం కారం పొడి, కొంచెం ఆయిల్ అవన్నీ వేసి చేసిన అనమాట. సేమ్ నూడిల్స్ లాగానే వేడివేడిగా ఫుల్ కాలిపోతుంది. మీకు కనిపిస్తుందో లేదో పొగలైతే ఫుల్గా అయితే కాలిపోతుంది. ఇప్పుడు ఈ ఈపీ ఛాలెంజ్ అనమాట. ఈ ఈపీ ఛాలెంజ్ ఆమె ఆరబెట్టుకుంటుంది చూడవు, అవు తెలివి చూడు. సరే, ఈపీ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారో చూద్దాము. సరేనా? కాళ్ళకు గంగలు కట్టుకుందామా? ఎందుకు? ఎట్లా? రెడీ, స్టార్ట్. కాలుతుంది. వేడి ఫుల్ పొగలు వస్తుంది చూడండి. ఏడ తింటారా? టేస్ట్ అయితే సూపర్ ఉంది. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకనే కొంచెం కారం, ఉప్పు అవన్నీ వేసినాం. మళ్ళా దానికి వచ్చిన మసాలా కాకుండా, అందుకే టేస్ట్ సూపర్ ఉంది. నూడిల్స్ లాగా ఉన్నాయి. 500. నువ్వు ఫస్ట్ ఆరబెట్టుకున్నావు, చీటింగ్ చేసినావు. అదే చూడుగా మళ్ళీ చేద్దాం. ఆయన ఇప్పుడు లొల్లి చేస్తాడు చూడు. మన తెలివి ఆరబెట్టుకుంటా తింటుంది. ఒక తిక్క ఆరబెట్టుకుంటే ఒకటి తింటుంది. పేగులు కాలిపోతాయి అట్లా తింటే. నువ్వు ముందు చల్లార్చుకున్నావు. అలా చెప్పనే వద్దు. ఓకే అన్నప్పుడు రెడీ అన్నప్పుడు రెడీ. నువ్వు చల్లార్చుకొని ప్యాన్ వేసుకున్నాను ఏమన్నా అమౌంట్ చేసలే పైసలు ఇవ్వబడుతున్నాను. ఇట్లా గెలికి చల్లార్చుకోవాలి. అట్లా లేదు, ఇది నేను కూర్చున్నాకనే పెట్టుకున్నా. అయిపోయింది. తినేసినావా? బాయ్ గెలిచిన అదెందుకు మంచి చేస్తున్నావు? కడుపు నిండిందా? అన్నం తింటావా? ఇంకా అన్నం నీకు వండుతావా? అంటే ఏం కూడా చేస్తావు? తింటాను మళ్ళీ. ఎంత వండినా
మా ఈపీ తిని మా పైసలు ఆడతావా? ఛాలెంజ్ ఛాలెంజ్ ఇది ఛాలెంజ్ కదా. నీ ఈపీ తినంటే నేను పైసలు అడుగు తెచ్చుకొని చెప్తా. సరేలే 500 మీరు రేట్లు తెచ్చుకుంటే నేను నాకు తెచ్చుకొని ఛాలెంజ్ చేస్తాను. ఫుల్గా అవుతుంది. ఎట్లా తింటుందో ఏమో మనిషి అయితే. మస్తు కాలుతుంది వేడిది. మొత్తానికి అయితే గెలిచిన కష్టపడి. నువ్వు గెలిచిపో. ఫస్ట్ టైం ఇప్పుడు అయిపోయింది సగం ఉంది. అంటే మిగిలి కూడా తిన్నా కదా. ఎవరు అంటే మిగిలి కూడా కాదు, ఇప్పుడు అయిపోయింది అది. ఇది సగం ఉన్నాక నాది అయిపోయింది. సరే ఫ్రెండ్స్, వీడియోలు లాంగ్ అవుతున్నాయి సోది పెట్టడం వల్ల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సరేనా, బాయ్. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. వాటర్ తాగుతా కుతుక పట్టేట్టుంది. సరేనా, బాయ్ అందరికీ.